హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వన్స్ అగైన్. చూస్తున్నారు మా జాక్ బాబు స్టోరీ ఏంటంటే, జాక్ బాబు ఈరోజు సెకండ్ వ్యాక్సినేషన్ అనమాట. సెకండ్ వ్యాక్సినేషన్కి వెళ్ళాలి. టైమ్ ఈజ్ అరౌండ్ 12 in the afternoon. నిన్న మాత్రం బీవత్సంగా వచ్చింది బయట. లేవడమే కొంచెం లేట్గా లేచాను. సో వెళ్ళాలి. యాక్చువల్గా థర్డ్కి వ్యాక్సినేషన్ వేయాలి, కానీ ఈరోజు ఫిఫ్త్ కాబట్టి 2 days లేదు కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వేయించమని డాక్టర్ సజెషన్ ఇస్తే వెళ్తున్నాను. నేను అండ్ సాయి చూసి వన్ ఆఫ్ మై కాలనీ ఫ్రెండ్ అనమాట. సాయి వస్తున్నాను. సాయి రాగానే వెళ్ళాలి. మా జాక్ బాబు అయితే తయారై చూస్తున్నాను జాక్ బాబు కోసం. ఈసారి బాస్కెట్ కాదు, బాస్కెట్లో లాస్ట్ టైం చిన్నగా ఉంది కాబట్టి ఈసారి కాబట్టి ఇప్పుడు 1 month పెద్ద వచ్చేసారి కాబట్టి. సో వీఆర్ టేకింగ్ జాక్ ఆన్ మై ల్యాబ్. జాక్ గార్డ్ ప్రొటెక్షన్ కోసం ఈ బెస్ట్ అదనమాట స్టోరీ. జాక్ హాయ్ చెప్, జాక్ హాయ్ చెప్తాను. చలో, విల్ క్యాచ్ యూ గైస్ ఇన్ GoPro mode in 3, 2, 1. హే గైస్, బ్యాక్ ఆన్ ద GoPro mode. చూస్తున్నారు కదా, స్టార్ట్ అయిపోయాము. ఓలా తీసుకొని సాయి అయితే వచ్చేసాడు. జాక్ గార్డ్ని అనుకున్నట్టే మధ్యలో కూర్చోబెట్టుకుందాం అనుకుంటే వాడు అటు ఇటు దొరుకుతున్నాడు. అండ్ సాయి కలవట్లేకపోవడం వల్ల జాక్ గార్డ్ అయితే బాస్కెట్లు వేసేసాము. బాస్కెట్లు వేసి మధ్యలో పెట్టేసుకున్నాం. నేను సాయి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట బోయిగూడకి. టైమ్ ఈజ్ అరౌండ్ 12:40. లిటరలీ లేట్ అయిపోయింది చాలా. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. ట్రాఫిక్ కూడా ఎండకు తగ్గట్టే ఉంది, బీయింగ్ సాటర్డే. అండ్ ఇప్పుడు ఈ టైంకి స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి విల్ క్విక్లీ గో టు ద హాస్పిటల్, పివి నరసింహారావు వెటనరీ హాస్పిటల్ బోయిగూడ. హ్యావ్ వ్యాక్సినేషన్స్ టు ద జాక్. అక్కడ మెడికల్ షాప్లో ఫుడ్ కూడా తక్కువ రేట్ ఉంటుందంట. ఇఫ్ ఐ గెట్ ఎ గుడ్ డిస్కౌంట్ వెన్ కంపేర్ టు ద రెగ్యులర్ స్టోర్ విచ్ ఐ బై, I'll take a kg of an Indian lamb there, and then I'll come back home. That's the plan for now, guys. We'll catch you guys there at PV Narasimha Rao Veterinary Medical Hospital, Boyguda. So మొత్తానికైతే మనం హాస్పిటల్కి అయితే వచ్చేసినాం. సెకండ్ వ్యాక్సినేషన్. నా పేరా జశ్వంత్. బోడుపల్. మొబైల్ నెంబర్ 9. ఎక్కడ గూగుల్ పే లేదా? గూగుల్ పే సాయి క్యాష్ ఉన్నాయి 100. నీ అమ్మ. సరే సాయి, ఇక్కడే ఉండు. నేను నీకు గూగుల్ పే చేసా, పోయి తీసుకురాపో. డాక్టర్ లాస్ట్ టైం వేసిన వ్యాక్సినేషన్ తీసుకొని రమ్మన్నాడు, ఒక సెట్. సో లాస్ట్ టైం వేసిన వ్యాక్సినేషన్ బుక్ అయితే ఇదనమాట. ఈ వ్యాక్సినేషన్ తీసుకొని వెళ్ళి డాక్టర్కి ఇచ్చి వేపించడం. మొత్తం ఇది ఏమంటారు, మొత్తం ఇస్తారు కదా. మొత్తం అవ్వలేదబ్బా. సెకండ్ డోస్ వేయాలి కదా. అవునా? సరే ఇచ్చాయి. A few moments later. So guys, done with the work there at PV Narasimha Rao Veterinary Hospital Boyguda. సెకండ్ వ్యాక్సినేషన్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఈసారి వెటనరీ హాస్పిటల్లో లాస్ట్ టైం రికార్డ్ చేసినట్టు ఈసారి రికార్డ్ చేయలేదు. డాక్టర్ హ్యాస్ ఆస్క్ మీ టు రిమూవ్ ద కెమెరా. అండ్ హెల్మెట్కి కెమెరా ఉండడం వల్ల మన మీద ఆయన రికార్డ్ చేస్తున్నట్టు, సంథింగ్ ఆయన ప్రైవసీని మనమేమో ఇచ్చేస్తున్నట్టు ఫీల్ అయిపోయాడు అనమాట డాక్టర్. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను లాస్ట్ టైం మా గుడ్డుగాడిని విఠలవాడికి తీసుకెళ్లేవాడిని, కానీ ఈసారి ఫర్ ఏ చేంజ్ మా జాక్ గారిని బోయిగూడ అయితే తీసుకొచ్చిన అనమాట. నాకైతే అంత అనిపించలేదు సర్వీస్ బోయిగూడ హాస్పిటల్ది. అంత క్లీన్లీనెస్, హైజీనిక్ కూడా లేదు. 3 ట్రిపుల్ రైడింగ్ ఏపీ వెహికల్, వెరీ గుడ్ సర్వీస్ అయితే అంత బాగాలేదు వెన్ కంపేర్ టు విఠలవాడి. విఠలవాడి ఈజ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ అది చాలా పెద్దది. అక్కడ నాకు బాగా నచ్చిన డాక్టర్ ఎవరంటే డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి అండ్ డాక్టర్ కులకర్ణి సాబ్. నార్త్ ఇండియన్, కానీ బాగా చూస్తారు. డాగ్ని చూడగానే దానికి ఏంది స్టోరీ అనేది మొత్తం చెప్పేస్తుంది, దాని మెడికల్ హిస్టరీ చూడగానే. జస్ట్ ఇట్లా ఫ్రమ్ ద నెక్స్ట్ టైం మన జాక్ గార్డ్కి ఏమైనా సరే, 6 months జనరల్ చెకప్ అయినా సరే, ఏదైనా సరే, ఐ డిసైడెడ్ టు టేక్ మై బాయ్ టు విఠలవాడి. ఇంకొకసారి అయితే ఇక్కడికి రావద్దని అయితే ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే సెకండ్ వ్యాక్సినేషన్ ఇక్కడ వేపియాలని వేపించిన. ఎందుకంటే ఫస్ట్ వ్యాక్సినేషన్ ఇక్కడ, సెకండ్ వ్యాక్సినేషన్ వేరే దగ్గర అయితే కరెక్ట్ కాదు అని సజెస్ట్ చేశాడు.
వన్ ఆఫ్ ద ఫ్రెండ్. సో ఇక్కడే సెకండ్ వ్యాక్సినేషన్ అయితే ఫినిష్ చేసేసుకొని ఇంకా 6 months చెకప్, జనరల్ చెకప్స్ ఉంటాయి అనమాట. లైక్ అంటే ఆప్షనల్ అనమాట, తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళాలి, లేదంటే లేదు. సో అక్కడికి వెళ్ళి నెక్స్ట్ టైం నుంచి ఇక్కడికి వెళ్ళకుండా అక్కడికి వెళ్ళి చూపించాలి. హబ్బు ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంది అలా. అండ్ నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బోయిగూడ వెటనరీ హాస్పిటల్లో ప్రిస్క్రిప్షన్ కూడా ప్రాపర్గా లేదు. అంటే లైక్ ఇట్లా ఫీజు అనేది ఒకటి వసూలు చేస్తున్నారు. లైక్ అంటే నార్మల్ అన్ని హాస్పిటల్స్లో మనుషులకు కూడా వసూలు చేస్తారు. వీళ్ళు వచ్చేసి పర్ పెట్కి లేదంటే పర్ యానిమల్కి 100 రూపీస్ వసూలు చేస్తున్నారు. అదే మన విఠలవాడీలోనైతే 50 రూపీస్ అనమాట. వాళ్ళు దే విల్ గివ్ ప్రాపర్ ప్రిస్క్రిప్షన్ విత్ మై బాయ్స్ నేమ్, అదే జాక్ గార్డ్ నేమ్. ఇక్కడ అదైతే మిస్ కంప్లీట్గా. చిన్న అదేందో ఇట్లా షాప్లోకి వెళ్తే బిల్ రాసిస్తారు కదా, క్యాష్ మెమో అలా రాసిస్తున్నారు. దాని వెనకాలనే మెడికల్కి సంబంధించిన థింగ్స్ అన్ని రాస్తున్నారు. ఐ ఫెల్ట్ లిటరలీ ఏమంటారు, ఆక్వర్డ్ అనిపించింది నాకు అదైతే. అండ్ ఇంకొకటి హాస్పిటల్ మెయింటెనెన్స్ అసలు అయితే జీరో. ఇంతకుముందు ఇది ఒక నార్మల్ హాస్పిటల్ ఉంటుండే, రాజేంద్ర నగర్ పివి నరసింహారావు హాస్పిటల్ వాళ్ళు దీన్ని టేక్ ఓవర్ చేసి దీన్ని డెవలప్ చేసి కొంచెం డాక్టర్స్ని పెట్టారు. డాక్టర్స్ కూడా అంత సీనియర్స్ ఏం కాదు, అంత ఎక్స్పీరియన్స్ కూడా ఎవరికి లేదు. ఇప్పుడు జాక్ గార్డ్కి చూసిన వాళ్ళలో అందరూ యంగ్స్టర్స్ బిలో 30 అనమాట. ఐ డజంట్ ఫీల్ దట్ సాటిస్ఫైడ్ వెన్ కంపేర్ టు విఠలవాడి. నెక్స్ట్ టైం నుంచి అయితే విఠలవాడికి వెళ్ళాలి. దట్ ఇస్ ద స్టోరీ. అండ్ ఇప్పుడైతే మనమైతే విజయాకి అయితే వెళ్తున్నాం. లాస్ట్ వీడియోలో కూడా మనం విజయాకి వెళ్ళి బాదం మిల్క్ కొనుక్కొని తాగేసి వెళ్ళాం కదా. ఈసారి వచ్చేసి జాక్ గార్డ్ పెరుగన్నం ఇప్పుడు అలవాటు అవుతుంది కదా. సో ఇంట్లో పెరుగు అయితే షార్టేజ్ అనమాట. సో 5 kgs ఒక పెరుగు బకెట్ కొనుక్కొని మా ఇద్దరికి 3 బాదం మిల్క్స్ అండ్ సమ్ బటర్ మిల్క్ ప్యాకెట్స్ తీసుకొని ఇడికి వెళ్ళిపోవాలి. దట్స్ ద ప్లాన్ ఫర్ నౌ గైస్. విల్ క్యాచ్ యు గైస్ దేర్ ఎట్ విజయ డైరీ. హియర్ కమ్స్ అవర్ విజయ డైరీ. ఆ పక్కన వచ్చేసి విజయ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఫర్ హైదరాబాద్, ఆల్ మిల్క్ ప్రొడక్ట్స్. ఇది వచ్చేసి విజయ అఫీషియల్ స్టోర్ అంట. ఒకటి 5 kgs బకెట్, 2 బటర్ మిల్క్, 2 బాదం మిల్క్. గూగుల్ పే ఉంది కదా. ఏంది ఇంత పెద్ద సంస్థ పెట్టుకొని గూగుల్ పే ఆన్లైన్ లేకపోవడం ఏంది? ఆడ మీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఆన్లైన్ పేమెంట్ చేయి అంటుంటే మీరేమో క్యాష్ అంటారు. బ్లాక్ మార్కెట్ ఏంది? ఎంత పడుతుంది? 25 ఓకే. 9705857561. ముద్దీన్ ఎంత? 431. గూగుల్ పే, ఫోన్పే అయితే లేదు వీళ్ళకి. ఒక మొబైల్ నెంబర్ ఇచ్చి దానికి ఇప్పిస్తాను సమ్ థర్డ్ పార్టీ పర్సన్కి. మొహమ్మద్ కరీముద్దీన్ అంట, విజయ లాలపేటలో. అది స్టోరీ. అయిపోయింది చూడు. ఎంటైర్ సొసైటీ మొత్తం అంటే ఎంటైర్ సొసైటీ కరప్షనే. ఎక్కడికి వెళ్ళినా కరప్షనే. రైట్ ఫ్రమ్ ద హాస్పిటల్, ఫుడ్, గవర్నమెంట్. అంతెందుకు ఇప్పుడు మనం వెళ్ళినాం కదా గవర్నమెంట్ మిల్క్ పార్లర్, అక్కడ కూడా కరప్షనే. బీయింగ్ ఎ ఫ్యాక్టరీ అవుట్లెట్, అక్కడ కూడా కరప్షనే. విజయ డైరీకి అంత పెద్ద సంస్థ ఏంటి ఒక ఆన్లైన్ పేమెంట్ పెట్టుకోకపోవడం అయితే విడ్డూరం. ఉన్నా కానీ నాకు తెలిసి ఇక్కడ పనిచేసే వాళ్ళ లోకల్ అంటే లైక్ ఆ షాప్లో పనిచేసే వాళ్ళ నంబర్ అనుకుంటా అదైతే. వాళ్ళకి పర్సనల్ ఫోన్పే చేయించుకొని అక్కడ నుంచి విజయాకి ఎన్ని ఇవ్వాలో అన్నీ ఇస్తున్నారంట అని నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్తే నేను చెప్తున్నాను. అది ఎంతవరకు కరెక్ట్ నాకు సబ్జెక్ట్ టు బి కరెక్టెడ్. ఈ సమాజంలో అవినీతి ఉన్నన్ని రోజులు మన దేశం అయితే ఇలానే ఉంటుంది, బాగుపడదు. ఒక దిక్కేమో అవినీతి, మరోవైపు ఏమో ఈ ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్, ఈ బెట్టింగ్ యాప్స్, ఈ స్కామ్స్, ఆన్లైన్ స్కామ్స్ అని. That's all for today's video guys. We'll catch you guys in the next video. Until then, stay tuned to the channel. Do like, share and subscribe to my YouTube channel, and catch you guys in the next video.